కానీ సినిమా రిలీజ్ తర్వాత చాలా బాధేసి ఉంటుంది కదా, ఇలాంటి క్యారెక్టర్ నేను అంటే బై మిస్టేక్ పోవడం వేరే. ఆ, ఇప్పుడు నాకు అలా పోయిన సినిమా సీతారామ గారు మనవరాలు. యాక్చువల్గా నేను హీరో. అవునా? ఓ, కమాల్ చేసినట్టున్నాడు కదా. కమల్ చేశాడు. ఆ, అయితే యాక్చువల్గా నేను ఉన్నప్పుడు బాగుండేది. ఉమ్, అది ఎవరి ఫాల్ట్ కాదు పోవడానికి. అది అది యాక్చువల్గా ఏమైందంటే గౌతమి ఫస్ట్ హీరోయిన్. ఆహా, గౌతమి. నన్ను బ్లాక్ చేశారు, నా డేట్లన్నీ బ్లాక్ చేశారు. నేను వేరే సినిమాకి షూటింగ్కి వెళ్ళిపోయాను, వచ్చి ఇది కమిట్ అవ్వాలి. ఓహో. అప్పుడు దొరసామరాజు గారు పిలిచి, గౌతమి చేయట్లేదు ఇప్పుడు, ఆ, మీనా అని కొత్త అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది కదా, ఆ అమ్మాయిని పెడుతున్నాము. అమ్మాయి బాగా షార్ట్ అయిపోద్ది నీ ముందు, హైట్, పైగా క్యారెక్టర్ని కూడా కొంచెం హీరోయిజం లేకుండా ఏదో చేశాము, ఏం చేద్దాం, మీ ఇష్టం సార్ అన్న. అందుకనే వేరే వాళ్ళని పెడదాం అనుకుంటున్నామని అన్నారు. అలా ఫెయిర్గా చెప్పేశారు. ఓకే. అసలు స్టార్ట్ కూడా కాల. ఆ, ఓకే అన్నాను. నేను ఆ సేమ్ డేట్స్ ఒప్పుకొని నేను వెళ్ళిపోయాను, ఉమ్, వేరే షూటింగ్కి వెళ్ళిపోయాను. ఆ షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది, వేరే పెట్టిన వాళ్ళతోటి ప్రాబ్లం వచ్చి ఓహో, సడన్గా ఒకరోజు నైట్ నాకు వైజాగ్లో షూటింగ్లో ఉంటే ఫోన్ చేశారు, ఉమ్, రేపు ఉదయాన్నే కమిట్ అవ్వాలి, క్రాంతి గారు అర్జెంటుగా పిలిపించమంటున్నారు. ఓ, అంటేను అప్పటికి నేను 25 days 30 days ఆ సినిమా చేసి చేశా. రేపు ఒక్కరోజు చేస్తే అయిపోద్ది. 3 హీరోలు, నేను, వినోద్ కుమార్, సుధాకర్, ఓ, 3 కాంబినేషన్. కంపల్సరీ ఫ్రేమ్లో 3 ఉండాలి. ఇప్పుడు అలా అని నేను వచ్చేలేను కదా. అంతే. ఇప్పుడు 3 ఉన్నప్పుడు ఈరోజు సడన్గా కొన్ని సీన్లో ఇద్దరే ఉన్నారు ఏంటి నేను, 3 హీరోలు, మెయిన్ హీరోస్. అదే కదా. సరే రేపు ఒక్కరోజు చేస్తే అయిపోద్దండి, రేపు బయలుదేరి ఎల్లుండి మార్నింగ్ వస్తా ఉమ్, అని అంటే, ఒకసారి కనుక్కొని చెప్తాను. కాదు రేపే కమిట్ అవ్వాలంటాను. ఉమ్. ఇప్పుడు వీళ్ళ కమిట్మెంట్ నేను కాదనలేనుగా. ఎండుకు వచ్చింది మళ్ళీ అది. వాళ్ళ దగ్గర చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళ దగ్గర చెడ్డ పేరేం రాదు నాకు. అంతే. సినిమా చేయలేకపోతాను అంతే. బాధ ఉంటుంది అంతే. లేదు సార్ అలా అయితే రాలేను ఓకే. అలా వదిలేసిన సినిమా అది. అది సీతారామయ్య మన వాళ్ళు అలా వదిలేసింది. కానీ ఇది మట్టి అది కూడా బాధే నాకు. ఉమ్, అంత పెద్ద హిట్ అవ్వడం నేను చేయలేకపోయానే. పైగా దాంట్లో నాకు ఇంకోటి ఏంటంటే, తర్వాత ఇంకా బాధ వేసింది, 100 days ఆడాక ఆ, అప్పుడు సీఎంగా మా మేనమా ఉన్నారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన చీఫ్ గెస్ట్ ఫంక్షన్కి. ఓ, ఆయనకి నేను ఆర్టిస్ట్గా నేను ఎదిగానని చాలా ఆనందం. ఆ, ఆయన చేతుల మీద షీల్డ్ తీసుకునే అవకాశం పోయింది. అరే, ఆ, ఓకే. అదొక ఇన్సిడెంట్. ఆ, ఇది వచ్చి ఇలా జరిగే లోపల వర్క్ చేసిన తర్వాత మానసికంగా హట్ చేసినట్టు ఉంటుంది కదా, ఏంటి మన వర్క్ నచ్చలేదా ఏంటి అని. మానసికంగా నా వర్క్ నచ్చక కాదు, అది క్లారిటీ ఉంది. ఉమ్, ఐ డిడ్ గుడ్ జాబ్, ఉమ్, దాని దగ్గర ఎక్కడ తేడా లేదు. వాళ్ళు నన్ను అనలేదు, ఉమ్, నువ్వు చెడగొట్టావు అందుకని తీసేసావు అని అనింది కాదు. ఆ, వాళ్ళకి టెక్నికల్గా ఏదో ఓహో, షార్ట్ మేకింగ్ అని. ఓకే ఓకే. అప్పుడు కోడి రామకృష్ణ గారు కూడా కాదు డైరెక్టర్, ఉమ్, వేరే డైరెక్టర్ ఉన్నాడు. ఉహుం, ఆయన టేకింగ్ అవన్నీ నచ్చక ఓకే ఓకే ఓకే. అప్పుడు కోడి రామకృష్ణ గారిని తీసుకొచ్చారు. అది మెయిన్ విలన్ క్యారెక్టర్ అది ఆ, అమ్మర్లో. అమ్మో. కోడి రామకృష్ణ నన్ను తీసేయడానికి కారణం కూడా ఏంటంటే, కోడి రామకృష్ణ గారి దగ్గర అప్పటికి 3-4 సినిమాలు నేను కామెడీ హీరోగా చేసేసి ఉన్నా. మధురానగర్లో, అల్లరిపిల్ల, ఇవన్నీ. అవును. ఆయనకి నా మీద ఎంతసేపు ఆ కామెడీ ఇమేజ్ అండి. ఓహో. చిన్న విలన్ ఏంటి అంటాడు ఆయన. అక్కడ వచ్చింది మెయిన్ ప్రాబ్లం. ప్రజెంట్ మీరు ఏ ప్రాజెక్టులు నడుస్తున్నాయి? సీరియల్స్ చేస్తున్నారు, సీరియల్స్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు, ప్రతి ఇంట్లో మనిషిలా అయిపోయారు. ఏ సీరియల్స్ నడుస్తున్నాయి మనకి ప్రజెంట్? వర్క్ అయి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు చేసేది వచ్చి, ఇప్పుడు మనం వచ్చిన స్టూడియోలో గీతా ఎల్ఎల్బి, గీతా ఎల్ఎల్బి మా టీవీలో 10 o'clock వస్తుంది. ఓకే. ఇది కాకుండా నిండు నూరేళ్ల సావాసం అని జీలో 7 o'clock వస్తుంది. ఓకే. సేమ్ జీలోనే అమ్మాయి గారని 9:30కి వస్తుంది. ఓకే. ఆ 3 సీరియల్స్ జరుగుతున్నాయి. 3 రన్నింగ్లో. ఫిలిమ్స్ ఒకటి ఫినిష్ అయింది, ఇంకొకటి ఎట్ టు ఫినిష్. ఒక దాంట్లో శ్రీ విష్ణు హీరో, ఓకే, మన గున్నం గంగరాజు గారి ప్రొడ్యూసర్. అవును. ఇంకొకటి వేరే బయట వాళ్ళు. ఓకే. ఆ 2 ఫిలిమ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, డబ్బింగ్ కూడా అయిపోయింది. ఓకే. ఏదైనా ఫిలిమ్స్ వస్తే చేయడం, లేదంటే వీటితోటి ఇది కూడా బిజీగానే ఉంది వర్క్. అంటే 3 సీరియల్స్ అంటే ఆల్మోస్ట్ బిజీ అన్నట్టు కదా సార్. ఒక 1 monthలో ఒక 20 days 25 days 15 days అంటే 17 days ఒకప్పుడైతే 22 days కూడా చేశాను మొన్న డిసెంబర్లోనే. ఇప్పుడు ఓ, వెరీ గుడ్. ఓకే. 22 days కూడా చేశాను. ఓకే. ఇప్పుడు కొంచెం
అంటే వర్క్ని బట్టి ఉంటుంది. ఓకే, అవును. 10 days అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే, సూపర్ సార్.